వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. హైదరాబాద్లో వరుసగా హత్యలు జరగడం కలకలం రేపుతున్న విషయం. ఇప్పుడు గత కొన్ని రోజులుగా నడి రోడ్డుపై జరుగుతున్న దారుణాలకు నగరవాసులు గజ గజ వణికిపోతున్నారు. ఆదివారం పాత కక్షలతో స్నేహితుడినే నరికి చంపిన ఘటన ఇంకా మరొక ముందే. సోమవారం ఓ న్యాయవాదిని నడి రోడ్డుపై పొడిచి చంపేశాడు ఓ కిరాతకుడు. చంపాపేట పరిధిలో చోటు చేసుకుంది దారుణం. చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో సోమవారం ఉదయం ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. అంబేద్కర్ వాడలో న్యాయవాది ఇజ్రాయెల్ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన లాయర్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇజ్రాయెల్ అంటే లాయర్ మృతి చెందాడు. సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ నివాసం ఉంటున్నాడు. నిందితుడు దస్తగిరి కొద్ది రోజులుగా లాయర్ ఇంట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అయితే లాయర్ ఇంట్లోనే ఉంటున్న ఓ మహిళను దస్తగిరి వేధింపులకు గురి చేశాడు. ఈ విషయంపై సదరు మహిళ లాయర్ను ఆశ్రయించింది. దీంతో బాధితురాలి తరపున ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి లాయర్ ఇజ్రాయెల్పై కక్ష పెంచుకున్నాడు. తనపై ఫిర్యాదు చేశాడన్న కోపంతో లాయర్ను హత్య చేయాలని దస్తగిరి నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు 4 రోజులుగా లాయర్ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించాడు దస్తగిరి. ఈ క్రమంలో సోమవారం ఉదయం బయటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా లాయర్పై దూకి కత్తితో దాడి చేశాడు నిందితుడు. పట్టపగలు చుట్టుపక్కల అందరూ కూడా చూస్తుండగా వారి కళ్ల ముందే ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఇజ్రాయెల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దస్తగిరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే హత్యకు మహిళపై వేధింపులే కారణమా లేక మరేదైనా కోణం కూడా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఈ హత్యా ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. పగలు ప్రతీకారాలతో నడి రోడ్లపైనే నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలా వరుస ఘటనలు జరుగుతూ ఉండటంతో నగరవాసులు బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంటోంది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.